హై ప్రోటీన్ ఉండే శనగలతో బరడ తయారు చేసుకోవడం చూపిస్తా. ఇదైతే హై ప్రోటీన్ ఉంటుంది, టేస్ట్ సూపర్ అనమాట. రైస్కి రోటీకి రెండుటికి బాగుంటుంది. రోటీకి అయితే ఇంకా ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇది తయారు చేసుకునే విధానం ఏంది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు శ్రావణ మాసంలో అందరూ తాంబూలం కోసం ఇస్తుంటారు కదా శనగలు. అట్లాంటప్పుడు ఎన్నెన్ని తింటాం, ఉత్తివి తినలేం కదా. ఇట్లా బరడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది వీక్లీ వన్స్ చేసుకుంటే అయితే హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మంచిది. ఈ శనగలతో బరడా చేసుకోవడానికి నానబెట్టిన శనగలు కావాలి. ఇక్కడ ఒక 6 to 7 hours నానిన శనగలు ఇవి. అట్లా నానబెట్టుకున్న శనగల్ని డైరెక్ట్గా నీళ్ళలో నుంచి తీసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అంటే మరీ మెత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. కొంచెం అక్కడక్కడ ఇట్లా పలుకులాగా లైట్గా రవ్వలాగా అనుకోండి, అట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఉప్పు, ఇంకా ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసిన. ఇప్పుడు దీనికి ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఈ బరడాకి మామూలుగా శనగపిండి బరడా కానీ ఏదైనా బరడా చేసినప్పుడు దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఒక చెంచాడన్నా ఎక్కువ పడుతుంది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా తర్వాత పోపుకి ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసిన. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకోండి. మామూలు కర్రీలో ఒకటి వేస్తే దీనికి 2 వేసుకుంటాం అనమాట. ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. తర్వాత కరివేపాకు, ఇంకా ఈ ఉల్లిగడ్డలకి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. కొంచెం వెల్లిపాయలని కచ్చా పచ్చగా దంచినవి వేసుకొని ఈ ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ పసుపు కూడా ముందే వేసుకోవాలి. ఇది కింద అడుగంతా అంటుకుంటుంటుంది అనమాట. మంచిగా కలపాలి. సిమ్లోనే పెట్టుకొని, లో ఫ్లేమ్ ఉండాలి, మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి అడుగు అంటుతుంది, అంతా అతుక్కుంటుంది అన్నప్పుడు కొంచెం నీళ్లు జీలకరించుకోవాలి. వెజిటేరియన్స్కి అందరికీ కూడా ప్రోటీన్ అనేది శనగలు, కాబులి శనగలు, రాజ్మా ఇట్లాంటి వాటిల్లోనే వస్తుంది కాబట్టి నేను కంపల్సరీగా వీక్లీ వన్స్ ఒకసారి ఏమో శనగలు, ఒకసారి కాబులి శనగలు ఇట్లాంటివి చేస్తుంటా. మన ఛానల్లో ప్రోటీన్ రెసిపీస్ చాలా ఉన్నాయి, ఒకసారి మీరు అన్నీ కూడా చెక్ చేయండి. ఇట్లా నీళ్లు చిలకరించుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మీకు కావాలంటే మళ్ళీ ఇంకా ఎక్కువ అడుగంటుతుంది, ఇంకా ఫ్రై కాలేదనిపిస్తే మళ్ళీ కొద్దిగా నీళ్లు చిలకరించుకోండి. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్ ఇంట్లో సండే నాన్ వెజ్ ఎట్లుంటుందో మా దగ్గర శనగలతోని, కాబులి శనగలతోని వెరైటీ రెసిపీస్ ఉంటాయన్నమాట ఎవ్రీ సండే. ఇంకా ఇది ఫ్రై అయింది. ఇప్పుడు ఇంకా మొత్తం ఫ్రై అయింది. లాస్ట్కి ఇంకా దింపుతామన్న ముందులో కొద్దిగా నూనె పైనుంచి వేసి, నూనె వేసి కలిపేసి ఒకసారి మంచిగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.